ఆల్ ఇండియా అపర మేధావి అలియాస్ ఉండవల్లి అరుణ్ కుమార్ సారు ఎరికే కదా. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో తెలంగాణ రాకుట అడుగడుగు అడ్డం పడ్డ మహా మేధావులల్లా ఈయననే నంబర్ ఎక్కువ. రాష్ట్రం ఏరుపడ్డాక సారు పతార వాడిపోయింది. అప్పుడప్పుడు మెరుపు తీగ లెక్కనే నేను బి రాజకీయాలలో ఉన్నా అని అనిపించేటందుకు ఏదేదో మాట్లాడుతుంటాడు సార్ గిట్లా. ఉండవల్లి అరుణ్ కుమార్ సార్ కు ఏడ ఉండబుద్ధి కాదనే పేరున్నది, అందుకే ఉరుము లెక్కనే ఉరిమి పోతుంటాడు అప్పుడప్పుడు అని ముద్దుగా చెప్పుకుంటారు. గట్లనే ఇయ్యాల కూడా గమ్మతి ముచ్చట చెప్పిండు ఆ సారు. తెలంగాణకు ఆల్రెడీ ప్రత్యేక హోదా ఉన్నదట, సమాచార హక్కు చట్టం కింద నీతి ఆయోగోలు చెప్పిరట ఈ సర్కారోళ్ళు చెకింగ్ చేసుకోవాలి అని అంటుండు. అట్లనే ఆంధ్రాలో కలిపిన 5 మండలాలను తిరిగి గుంజుకునేందుకు తెలంగాణ ట్రై చేస్తుంది. బాబు గారు ఆ 5 మండలాలు తెలంగాణకు పోకుండా ఆపాలి అనుకొచ్చిండు. మరి తెలంగాణకు ప్రత్యేక హోదా ఉన్న విషయం తెలంగాణలోకి తెలియదు, మోడీ సార్ కు తెలియదు. కమ్సే కమ్ నీతి ఆయోగ్ చైర్మన్ కన్నా తెలుసా అని చాలా మందికి అనుమానం వస్తుందట. అంతేకాదు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఎలక్షన్లు అయిపోయిన ఇన్ని నెలలకు సార్ ఆంధ్రాల పోలైన ఓట్లకు లెక్కిచ్చిన ఓట్లకు 12% తేడా ఉన్నది. ఆ మతలబేందో చెప్పాలని బాబు సార్ను డిమాండ్ చేసిండు. అంటే షీటింగ్ చేసి గెలిచిండని బాబు సార్ని ఎక్కిరిస్తుండు సారు. ఇవాళ ఉండబుద్ధి కాక ఉండవల్లి సార్ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పుకొచ్చిండు. ప్రత్యేక హోదా తెలంగాణకు ఉన్నదన్నాడు సారు. మరి అది ఏడున్నదో అర్జెంట్ గా దొరకబట్టి తీసుకురావాలి, లేకుంటే సార్ కు కలలకు వచ్చి మోడీ సార్ చెప్పిండో లేకుంటే మాజీ ప్రధాని మన్మోహన్ సార్ చెప్పిండో అని అనుమానాలు వస్తున్నాయట నెటిజన్లకు.